హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. పోతిన వెంకట మహేష్ జనసేనకు గుడ్ బై చెప్పేశారు. పోతూ పోతూ జనసేన పార్టీని, జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ పైన అనేక ఆరోపణలు చేస్తూ వెళ్ళిపోయారు ఆయన. అంతో ఇంతో జనసేన పార్టీలో వాక్చాతుర్యం కలిగిన వ్యక్తిగా, పార్టీకి సంబంధించిన అనేకమైన అంశాలపైన అనర్గళంగా మాట్లాడే వ్యక్తిగా, పార్టీ పైన ఎవరైనా ఏదైనా నిందారోపణ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ పైన కానీ, జనసేన పార్టీ పైన కానీ, ఇతర పార్టీలు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు నేనున్నానంటూ ముందుగా వచ్చి జనసేన పార్టీపై చేసే విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టడంలో బలమైన వాయిస్గా ఎదుగుతూ ఉన్నా, చూస్తూ ఉన్నా, వినిపిస్తూ ఉన్న పోతిన మహేష్ పార్టీ నుంచి వెళ్ళిపోవడం అనేది ఒక రకంగా మహేష్కి నష్టం ఉందో లేదో తెలియదు కానీ పార్టీకి మాత్రం నష్టమే అన్నట్టుగా ఒక సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. జనసేన పార్టీపై ఎవరు ఏ విమర్శ చేసినా ఏగ వాలితే చాలు నేనున్నానంటూ ముందుకొచ్చి ఎప్పటికప్పుడు తిప్పి కొట్టడంలో పోతిన మహేష్ జనాల ముందు ఉండేవాడు. జనాల్లో బాగా తెలిసిన వాడిగా ప్రాచుర్యం కలిగిన వ్యక్తి, గొంతు ఉన్న వ్యక్తి సడన్ గా జనసేన గుడ్ బై చెప్పడం అనేది జనసేన పార్టీలో ఒక రకంగా ఒక లోటుగానే మనం భావించాలి. ఇక వెళ్తూ వెళ్తూ ఆయన పవన్ కళ్యాణ్ పైన, జనసేన పార్టీ యొక్క అంశాలపైన అనేక విమర్శలు చేసి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజల కోసం కాదు, ప్రజలకు ఏదో చేయాలని, సమాజానికి ఏదో చేయాలని రాజకీయ పార్టీని నడపడం లేదు. కేవలం కొంతమంది స్వార్థ రాజకీయ శక్తుల్ని మోయాలని, వాళ్ళను గెలిపించాలని, వాళ్ళకి లబ్ధి చేకూర్చాలని తను లాభం పొందుతూ పార్టీ పేరుతో పార్టీని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా మోసం చేస్తున్నారు. నా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, అన్నీ కూడా నేను త్వరలో బయట పెడతాననే పెద్ద విమర్శ చేసి వెళ్ళిపోయారు ఆయన. ఈ పోతిన మహేష్ అనే వ్యక్తి రిజైన్ చేయడానికి కారణం ఏంటనేది మనకు తెలుసు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన సీటు పోతిన మహేష్కే ఇస్తారని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన కూడా వ్యక్తిగతంగా కూడా అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ గెలిపోవటంలోనే ఈ రాజకీయ పార్టీలు అనేవి ఎప్పుడు కూడా బేరీ చేసుకుంటాయి. పోతిన మహేష్ తో పోల్చుకుంటే సుజనా చౌదరి రాజకీయ పరంగా పరపతి కలిగిన వాడు, అలాగే గెలుపు కోసం డబ్బును ఎంతైనా ఖర్చు పెట్టగలవాడు. ఆ సీటు ఎలాగైనా గెలవాలి, పోతిన మహేష్ కంటే సుజనా చౌదరి బెటర్ అని కూటమి భావించి ఉండొచ్చు. రాజకీయ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి సభ్యులు భావించి మహేష్ ని తప్పించి ఉండొచ్చు. పోతిన మహేష్ కూడా జనసేన పార్టీకి వీర విధేయుడిగా ఉంటూ వచ్చిన వ్యక్తి సీటు ఇవ్వకపోవడంతో ఆల్ ఆఫ్ సడన్ గా రాజీనామా చేయడం అనేది కామన్. కానీ విమర్శలు మాత్రం ఒక మెట్టు పైకెళ్ళి పవన్ కళ్యాణ్ పైన ఒక ప్రత్యర్థి వర్గాల కంటే ఎక్కువగా విమర్శలు చేసి వెళ్ళిపోవడమే ఇప్పుడు ఇటు కూటమిలోను, జనసేన పార్టీలోనూ కూడా ఒక చర్చగా మారింది. జనసేన నుంచి బయటకు వచ్చిన పోతిన మహేష్ త్వరలోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీలో చేరబోతున్నారు. ఆల్రెడీ మాటలు కూడా అయిపోయినాయి, రేపో మాపో అన్నట్టుగా ఉన్నారనేది కూడా మనకి వార్తలు బయటకు వినపడతా ఉన్నాయి. ఏది ఏమైనా పోతిన మహేష్ లాంటి ఒక వాయిస్ ని కోల్పోవడం అనేది జనసేన పార్టీకి నష్టమే. అలాగే జనసేన పార్టీ అంటే పోతిన మహేష్ అంటే జనసేన పార్టీ అని ఎంతో వీరవిధేయుడిగా ఉన్నటువంటి మహేష్ కూడా ఆల్ ఆఫ్ సడన్ గా గొంతు మార్చడం కూడా ఒక రకంగా రాజకీయంగా అతనికి మచ్చలాంటిది అనేది నా భావన. కేవలం సీటు రాలేదనే ఒక అసంతృప్తితో ఆల్ ఆఫ్ సడన్ గా మన గొంతును మార్చడం వల్ల ప్రజలు ఇది మా వాయిస్ అనుకునే వ్యక్తుల్ని ఇలా చూడడంలో కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పార్టీల్లో ఇలాంటి కుదుపులు అనేవి సహజం. ఆ కుదుపుల్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఎవరి వైపు మనం ఉండాలనేది కూడా ప్రజలు ఒక నిర్ణయానికైతే వస్తారు. ఇది ఇవాల్టి జీవి టాక్స్ కంటెంట్. మరో వీడియోతో మరోసారి కలుద్దాం. బాయ్ బాయ్.